భారత్ 1998 మే 11 నుంచి 13 వరకు 3 రోజులలో 5 న్యూక్లియర్ బాంబులను విజయవంతంగా టెస్ట్ చేసింది. దీంతో దేశమంతా సంతోషంతో మునిగిపోయింది. కానీ మిగిలిన దేశాల భావన ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ అతని గూఢాచార సమస్యలతో కలత చెందాడు. ఎలా తన సంస్థలకు ఇతర ప్రపంచ సంస్థలకు భారత్ అణు పరీక్షలను గమనించడంలో విఫలమయ్యాయి అని. కానీ భారతదేశ అణు ప్రయాణం 1998లో ప్రారంభం కాలేదు. ఇది మొదటి టెస్ట్ కాదు. ఇది 24 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. 1974లోనే భారత్ తొలి పరీక్ష చేసింది. అప్పట్లోనే అణు ఆయుధాలు కలిగి ఉండాలని భారత్ ఎందుకు భావించింది? రండి మన అణు కథను చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు ఎక్స్ప్లోర్ పురుష. ఫ్రెండ్స్, ఈ అణు కథను లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ అణు కథలో మనం మొదట ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. అతనే హోమీ జహంగీర్ బాబా. ఆయననే భారత్ అణు కార్యక్రమ పితామహుడు అని పిలుస్తారు. హోమీజీ బాబా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ లో పిహెచ్డి చేశారు. 1939లో వేసవి సెలవు కోసం భారతదేశానికి వచ్చాడు. ఇంగ్లాండ్లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవడంతో అతను తిరిగి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళలేకపోయాడు. 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ మన భారత్కు ప్రధాని అయ్యారు. జవహర్లాల్ నెహ్రూతో హోమీజీ బాబాకు గొప్ప బంధం ఉంది. ఆయనను బాయ్ అని పిలుస్తాడు, అంటే సోదరుడు అని అర్థం. వీరిద్దరు కలిసినప్పుడు బాబా నెహ్రూని అడిగేవారు, మనం అణు కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామని, దానికి నిధులు కేటాయించమని. కానీ నెహ్రూ అభిమతం అది కాదు. భారతదేశం అనేది ఒక శాంతియుత గల దేశం అనే ఇమేజ్ పోతుంది అనేవాడు. నెహ్రూ అణుశక్తిని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి కొరకు 1954లో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని స్థాపించి దీనికి బాబాని డైరెక్టర్గా నియమించాడు. కానీ బాబా రహస్యంగా అణుబాంబులు తయారు చేయాలనుకున్నాడు. కానీ నెహ్రూ అప్పటికే బయట దేశాల్లో అణుబాంబుల నియంత్రణ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి నెహ్రూ అణుబాంబు నిర్మాణాన్ని చూడలేకపోయాడు. అదే సంవత్సరం 1954లో భారతదేశానికి యుఎస్ మరియు కెనడా భారతదేశంలోని ప్రజలకు మాత్రమే ఉపయోగించాలని ఒక అణు రియాక్టర్ని ఇచ్చింది. దీనినే సిరీస్ అనేవారు. కానీ బాబా వ్యూహాలు వేరు. తెర వెనక బాంబు కోసం తన పని మొదలుపెట్టాడు. కానీ అతనికి కావాల్సింది గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్. అది అతనికి లభించలేదు. 1962లో చైనా అకస్మాత్తుగా భారత్పై దాడి చేసింది. ఈ యుద్ధంలో భారత్ ఓడిపోయింది. 1964లో చైనా న్యూక్లియర్ టెస్ట్ చేసింది. 1965 మరియు 1971లో 2 సార్లు పాకిస్తాన్ భారత్పై యుద్ధానికి వచ్చింది. దీంతో భారతదేశం సోవియట్ యూనియన్ అంటే రష్యా సాయంతో ఆ యుద్ధంలో పాకిస్తాన్పై 1971లో భారత్ గెలిచింది. इसका मकसद था जम्मू और कश्मीर को बाकी भारत से अलग थलग करना. अब दोनों देशों के बीच युद्ध छिड़ चुका था. అప్పటికే ప్రపంచంలో 5 దేశాలు అంటే అమెరికా, సోవియట్ యూనియన్ అంటే రష్యా, యూకే, ఫ్రాన్స్ మరియు చైనాలు అణుశక్తులుగా ఉన్నాయి. అంతేకాకుండా మన పైన ఉన్న 2 శత్రు దేశాలు పాకిస్తాన్ మరియు చైనాలలో చైనా అణుశక్తి దేశంగా ఉంది. కాబట్టి మన మీద యుద్ధానికి రావాలంటే పక్క దేశాలు ఆలోచించగా విధంగా ఉండాలంటే భారత్ కూడా అణుశక్తి దేశముగా ఉండాలని నెహ్రూ తర్వాత వచ్చిన భారత్ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి అనుకొని అణు కార్యక్రమాన్ని మొదలు పెట్టమన్నాడు. अगर तलवार की नोक पर या एटम बॉम्ब के डर से कोई हमारे देश को झुकाना चाहे, दबाना चाहे, ये देश हमारा दबने वाला नहीं. 1966లో హోమీజీ బాబా అనుమానాస్పదంగా మరణించారు. బాబా అనుమానాస్పద మరణం గురించి మనం ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. హోమీజీ బాబా మరణంతో ఆయన జ్ఞాపకార్థంగా AEETతో పేరుతో ఉన్న రీసెర్చ్ సెంటర్ని మార్చి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వర్క్ అంటే షార్ట్ కట్గా బార్గ్గా పేరు మార్చారు. ఇక్కడ నుండే మొదటి అణుబాంబ్ ఆద్యం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం టైంలో యుఎస్ ఫ్యాట్ మ్యాన్ మరియు లిటిల్ బాయ్ అనే పేరు గల 2 అణుబాంబులను జపాన్లోని హిరోషిమాపై దాడి చేసి ప్రపంచానికి మొదట అణుబాంబుని చూపించాయి. దీంతో జపాన్ సరెండర్ అవడం, బాంబు వేసిన వారు గెలవడంతో ప్రపంచానికి యుద్ధంలో అణుబాంబు అవసరాన్ని గుర్తించాయి. మరోవైపు అణుశక్తి కలిగిన దేశాలు అమెరికా, ఫ్రాన్స్, యూకే మరియు యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా మరియు చైనాలు కలిపి ఒక సంస్థను నెలకొల్పాయి. ఆ సంస్థకు నాన్ ప్రొలిఫరేషన్ ట్రెండీగా పేరు పెట్టారు. దీనినే షార్ట్ కట్గా ఎన్పిటిగా పిలుస్తారు. ఈ ఎన్పిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 1967కి ముందు పరీక్షలు జరిపిన దేశాలను అణుదేశాలుగా గుర్తించడం, 1968 తర్వాత ఇతర దేశాల వారు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకుండా ఆపడం. ఇది భారతదేశానికి నచ్చలేదు.
వారు న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉండి ఇతరులను ఆపడం అనేది ఎంత కరెక్ట్ అనేది భారత్ అభిప్రాయం. దీంతో భారతదేశం ఈ ఒప్పందం మీద సంతకం పెట్టలేదు, లాల్ బహదూర్ శాస్త్రి అణుబాంబు కార్యక్రమాన్ని ఆపలేదు. ఈ టైంలోనే లాల్ బహదూర్ శాస్త్రి మరణించారు. దీంతో దీని పనులు నెక్స్ట్ వచ్చిన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన భుజాలపై వేసుకుంది. భారతదేశం న్యూక్లియర్ పవర్ కలిగి ఉండాలని 1972లో బార్క్ను సందర్శించి న్యూక్లియర్ బాంబుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని 2 టీములుగా చేశారు. మొదటి టీంలో బార్క్ సెంటర్ డైరెక్టర్ రాజా రమణ, రెండవ టీం DRDO డైరెక్టర్ BD బాగచౌదరికి అప్పజెప్పారు. 2 టీములు కలిపి 75 సైంటిస్టులతో రహస్యంగా ప్రారంభించారు. ఇది ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి మరియు సైంటిస్టులు తప్ప అప్పటి డిఫెన్స్ మినిస్టర్ జగ్జీవన్ రామ్, హోమ్ మినిస్టర్ ఉమాశంకర్ దీక్షిత్కి కూడా తెలియదు. టెస్టింగ్ల కోసం సైంటిస్టులు ఎన్నో స్థలాలు చూసి ఎన్నుకున్న స్థలం రాజస్థాన్ ఎడారిలోని పోఖ్రాన్. పోఖ్రాన్ ఎందుకంటే చుట్టూ ఎటువంటి జనసంచారం లేని ఎడారి కాబట్టి. ఈ ఆపరేషన్కు స్మైలింగ్ బుద్ధాగా నామకరణం చేశారు. 18 మే 1974లో భారతదేశం మొదట ఈ అణు పరీక్షను దిగ్విజయంగా నిర్వహించింది. ఇప్పటి వరకు నేను పెట్టిన ఎఫెక్ట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక అణు కథలోకి వద్దాం. ఈ అణు పరీక్ష కేవలం 12 కిలో టన్నులు మాత్రమే. దీని వలన అత్యంత విస్ఫోటంగాను మరియు భయంకరంగాను అనిపించదు. ఇది భూమి లోపలికి పరీక్షించారు. ఈ అణు పరీక్షతో భారతదేశం అణుబాంబు చేయగలదని ప్రపంచానికి చూపించింది. ఈ అణు పరీక్ష విజయవంతమైన తర్వాత సైంటిస్టులు మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి ఫోన్ చేసి చెప్పిన మొదటి మాట బుద్ధా స్మైల్, అంటే బుద్ధుడు నవ్వాడు అని చెప్పారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. దీన్ని అన్ని దేశాలు ఖండించాయి, నిప్పులు చెరిగాయి. దీనికి మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఇది భారతదేశం శాంతియుత కొరకు మాత్రమే ఉపయోగిస్తాం మరియు మేము మొదట ప్రయోగించము, మేము కూడా న్యూక్లియర్ బాంబు కలిగి ఉన్నాము అనే నిరూపణకు మాత్రమే అని అన్నారు. మన మొదటి పరీక్ష ఏదైతే ఉందో అది కేవలం అణు పరీక్ష మాత్రమే. అణుబాంబుని మనం తయారు చేయలేదు. దీని తర్వాత ఏ ప్రధాని కూడా ప్రపంచ పరిస్థితుల వలన మరలా అణుబాంబుపై ఆసక్తి చూపలేదు. 1995లో ప్రైమ్ మినిస్టర్గా ఉన్న PV నరసింహరావు మరలా పోఖ్రాన్లో టెస్టింగ్కు ఆదేశాలు ఇచ్చారు. కానీ వారి తప్పు ఏమిటంటే ప్లాన్ని సీక్రెట్గా ఉంచకపోవడం. ప్రత్యర్థి దేశాల శాటిలైట్లు పోఖ్రాన్లో పనులు జరుగుతున్నట్టు కనిపించాయి. దీంతో అప్పటి US అధ్యక్షుడు బిల్ క్లింటన్ మన ప్రధానమంత్రికి ఫోన్ చేసి వాటిని వెంటనే ఆపేయాలని, లేకపోతే పెద్ద సమస్య అవుతుందని తెలిపారు. దీంతో అణుబాంబ్ ప్రోగ్రాం అటకెక్కింది. దాని తర్వాత వచ్చిన ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి. దీన్ని మరలా మొదలు పెట్టాలి అని అనుకున్నప్పుడు కలిసిన వ్యక్తే APJ అబ్దుల్ కలాం. వాజ్పేయి ఈ న్యూక్లియర్ వెపన్ టెస్టింగ్ కొరకు ఏమి కావాలన్నా తీసుకోండి, కానీ తక్కువ టైంలో సీక్రెట్గా చేయమని అప్పటి DRDO హెడ్ APJ అబ్దుల్ కలాంకు మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీగా హెడ్గా ఉన్న R చిదంబరంకు మరియు బార్క్ హెడ్ కాకోడర్కు అప్పచెప్పారు. ఇది అత్యంత రహస్యంగా జరగవలసిన పని. పోఖ్రాన్ లాంటి ఎడారిలో ఏమి జరిగినా శాటిలైట్కు ఇట్టే దొరికిపోతుంది. కాబట్టి ఇది భారత్కు ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ను ఒక అద్భుతమైన బృందంకి అప్పచెప్పారు. అదే ఇండియన్ ఆర్మీకి చెందిన 58 ఇంజనీరింగ్ రెజిమెంట్. సైంటిస్టులందరూ ఆర్మీ దుస్తులను మాత్రమే ధరించేవారు మరియు వారి పేర్లు కూడా మార్చుకున్నారు. APJ అబ్దుల్ కలాం పేరు మేజర్ జనరల్ పృథ్వీరాజు గాను, R చిదంబరం మేజర్ జనరల్ నటరాజు గాను మార్చుకున్నారు. వీరు రాత్రులు మాత్రమే పనిచేసేవారు, ఎందుకంటే చీకట్లో శాటిలైట్లకు కనిపించదు కాబట్టి. ముందు రోజు రాత్రి ఏ విధంగా అయితే ఉందో పక్క రోజు ఉదయానికల్లా అదే విధంగా ఉంచేవారు. చివరకు 11 మే 1998లో దాదాపు మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు భారతదేశం అణుబాంబును పరీక్షించింది. మన ప్రధానమంత్రి వాజ్పేయి భారతదేశ ప్రజలకు గొప్ప ప్రకటనతో ముందుకు వచ్చారు. ఈ ప్రకటనలో 3 గంటల 45 నిమిషాలకు భారతదేశం 3 అణు పరీక్షలను నిర్వహించిందని, అవి అత్యంత విజయవంతమయ్యాయని, దీనితో భారతదేశం పూర్తిగా అణుశక్తి అయింది అని. Today at 15:45 hours India conducted 3 underground nuclear tests in the Pokhran range. I warmly congratulate the scientists and engineers who have carried out these successful tests. తర్వాత 2 రోజులలో భారతదేశం ఇంకొక 2 పరీక్షలను నిర్వహించింది. దీనితో భారతదేశం మొత్తం 5 పరీక్షలు నిర్వహించింది. ఆఫ్ కోర్స్ 2 రోజుల తర్వాత పాకిస్తాన్ కూడా తన ఆయుధాన్ని పరీక్షను నిర్వహించింది. దాని గురించి మనకిప్పుడు అనవసరం. దీంతో ప్రపంచ దేశాలు అనేక ఆంక్షలతో ముందుకు వచ్చారు. కానీ మన భారతదేశం 1998 నాటికి చాలా మెరుగైన స్థలంలోనే ఉంది కాబట్టి ఈ ఆంక్షలు మనకు ఇబ్బంది కలిగించలేదు.
భారతదేశంలో ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా మన న్యూక్లియర్ సిద్ధాంతం మాత్రం మారలేదు. అదే నో ఫస్ట్ యూజ్ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం భారతదేశం ఎప్పుడూ అణుబాంబును మొదట ఉపయోగించదు. ఇది స్వయరక్షణకు మాత్రమే. హోమీజీ బాబా నుంచి ఇప్పటి వరకు మన అణుదేశంగా ఎదగడానికి శక్తియుక్తులు పెట్టిన శాస్త్రవేత్తలకు, నాయకులకు మరియు ఆర్మీకు మన భారతదేశ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ. మీకు అంతా మంచి జరగాలని ఆశిస్తూ మీ పురుషోత్తం. జై హింద్.